కమిషన్ల కథ నడుస్తున్నది. వికారాబాద్లో ఎవరిని కదిలించిన కమిషన్లే. నేను కూడా ఎమ్మెల్యేగా చేసిన, కానీ ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పోస్టింగ్లకు ఇంత, నెలకు మామూలు ఇంత అనేటటువంటిది నేను ఎక్కడ అడగలే. ఏ పోలీస్ ఆఫీసర్నని అడగండి, ఒక్క కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయలే. ఏ కాంట్రాక్టర్ వస్తాడో రమ్మని చెప్పండి. నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే నిజాయితీగా పనిచేసినాం కాబట్టి. కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమైంది ఇప్పుడు వికారాబాద్లో? కొంతమంది కాంట్రాక్టర్లే కాదు, ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, డిఈలు, ఈఈలు, ఎస్సీలు, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఈయనను కలవాలంటే భయపడుతున్నారు. మీరు ఎవరినైనా అడగండి, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు అయితే, ఉదాహరణకు మా మోమిన్పేట చెప్తున్నా, ఆడ ఇప్పుడు ఈ